ఇప్పుడే అందిన వార్త తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు పట్టరాని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎలాంటి అదృష్టం ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. గట్ల లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారనమాట. సో ఇప్పుడు కూడా ఆరా తీయరు. దీనికి కారణాలు అయితే బలంగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు ఎంపీ ఏదైతే ఎలక్షన్లు ఏదైతే తర్వాత 10 సీట్లు అనేది ఇటు కాంగ్రెస్ బీజేపీ కొన్ని స్థానాలు గెలుచుకోవడం, దాంతోపాటు బీఆర్ఎస్కి ఒక స్థానాలు రాకపోవడం, తర్వాత వచ్చేసి ఏదైతే ముఖ్యంగా ఎంపీలు ఉంటారో ఇక్కడ నుంచి వెళ్ళిన వారు ముఖ్యంగా కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి అంటే ఇటీవల కాలంలో సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ఎప్పుడు అధికారం వస్తుంది ఉన్న నేతల క్లాస్ అనేది పీకే ప్రయత్నం చేశారు కూడా. అయితే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యంగా 60 అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ 66% అనే ఓట్ల షేరింగ్ రావడం, తర్వాత కేసీఆర్ సంబంధించి 2వ ప్లేస్లో రావడం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఇప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కూడా 2వ ప్లేస్లో ఉండడం, తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ఏదైనా పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఆరోపించిన విధంగానే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, దాని తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కూడా ఒకటని చెప్పడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కదా కామన్గా. అయితే ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పనని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఆరోగ్యం ఎలా ఉందనే దానిపైన అంశం అయితే ఉంది. లోతుగా చర్చించినట్లయితే మరి ఎలాంటివి రానున్న రోజుల్లో పొత్తుల విషయంలోనే నార్మల్గా ఆరోగ్యం ఎలా ఉందనే దానిపైన కూడా గతంలో కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్కు పరిమితం కావడం వల్ల పార్టీ నేతల్లోనూ కలవరం పెట్టింది. అయితే ఇప్పుడు పార్లమెంటు సందర్భంగా ఇలా అడిగారా దానిపైన కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే కలిసి బీఆర్ఎస్ని ఎంపీ మోదీ చెప్పారనమాట, ఎలా ఉన్నారు ఏం కథ అని చెప్పండి అని చెప్పేసి మోదీ స్వయంగా చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వదిరాజు రవిచంద్ర, దీకొండ దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్లో ప్రధానమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే 365 బీపీని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు కూడా విస్తరించాలని వినతిపత్రం అందించారనమాట. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేంద్ర దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. మోదీకి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర మంత్రి అధికారికంగా మాట ఇచ్చిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ రహదారి విస్తరించడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి అవుతుందని చెప్పేసి ధవళేశ్వరం బ్రిడ్జి మాదిరిగానే మిడ్ మానేరు రోడ్డు రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కొరుట్ల వరకు కలిపేలా విస్తరణ అంటే ఈ రకంగా అయితే మొత్తం మీద అయితే ఏదైతే పార్టీ పరంగా ఇవన్నీ చర్చ అయితే